ఆర్మూర్ పట్నం రాజారాం నగర్ 26వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి గాండ్ల సాగర్ దూసుకుపోతున్నారు. శుక్రవారం ఆయన తన భార్య గాండ్ల స్వప్న, వార్డు ఇన్ఛార్జ్ సంబడి కుమార్ మరియు భార్య అనుచరగణంతో కలిసి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాండ్ల సాగర్ మాట్లాడుతూ గత కౌన్సిలర్ వార్డు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. గెలిచిన తర్వాత దుబాయ్ వెళ్లిపోయి వార్డును గాలి కుదిలేశారని, కాలనీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వార్డు లోపల అభివృద్ధి పనులు చేపట్టారని, తనను గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని హామీ ఇచ్చారు. ప్రజలను చూస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మా అన్న కోసం పనిచేస్తున్న సాంబడి కుమార్ రాజారాం గారు 26వ వార్డు సభ్యులకు మా యొక్క ధన్యవాదాలు బీజేపీ తరఫు నుంచి. అయితే మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. గల్లీలో సమస్యలు విపరీతమైనగా ఉన్నాయి. ఇంతకుముందు పాలకులు చేసిన పొరపాటు వలన, నిర్లక్ష్యం వలన ఎన్ని సమస్యలు అంటే చెప్పరాని సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క గల్లీలకు పోతే వర్షాకాలంలో వీధులు వరదై పారుతున్నాయి. వరదై పారి ఒక్కొక్క ఇళ్లకు వచ్చే ప్రస్తావన ఉన్నది. వాళ్ళ ఇళ్లకు పోతే వాళ్ళు చెప్తారు కుక్కల బెడద ఉన్నది, కుక్కల బెడద ఒక చిన్న పిల్లని గరిచి కుక్కల బెడద ఉన్నది. అది తీర్చలేకపోయారు గత పాలకులు. అయితే అలాగే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు, ఇప్పుడు షాదీ ముబారక్ లేదు. అలాంటి సమస్యలు ఎన్నో చెప్తున్నారు. అది మా వినలేక వాళ్ళ బాధని మా ఇంటి సమస్యగా తీసుకొని ఇప్పుడు వచ్చే ఈ కౌన్సిలర్ ఎలక్షన్లలో మా గాండ్ల సాగర్ గారిని పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే వాళ్ళ ఇంటి మనిషి లెక్క, వాళ్ళ కన్న కొడుకు లెక్క, వాళ్ళ అన్న లెక్క, వాళ్ళ తమ్ముళ్ళ లెక్క భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలే చెప్తున్నారు. ఈసారి 26వ వార్డు కౌన్సిలరు గాండ్ల సాగర్ అది గెలుపు పక్క అయిపోయింది. పబ్లిక్ చెప్పే విధానం చూస్తే మాత్రం మాకు చాలా సంతోషంగా ఉన్నది. గెలుపు ఖాయం. 26వ వార్డుల కమలం పువ్వు జెండా ఎగరబోతుంది రానున్న ఎలక్షన్లో. ఈ ధీమాగా ప్రజలు మాకు మాత్రం పూర్తి మద్దతు ఇస్తున్నారు. రాజారాం కాలనీ వాసులకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు 26వ వార్డు అభ్యర్థి గాండ్ల సాగర్ నేను ఈరోజు గడప గడపకు క్యాన్సింగ్ మరి బయలుదేరడం జరిగింది. అందరి మద్దతు చాలా మంచిగా ఉంది. క్యాన్సింగ్లో అందరు కూడా ఈసారి మేము కంపల్సరీ కమలం పువ్వుకు ఓటేసి మిమ్మల్ని భారీ మెజార్టీ మేము గెలిపిస్తామని చెప్పేసి అందరూ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న మా ఎమ్మెల్యే గారు వచ్చి సభ నిర్వహించడం జరిగింది. దానివల్ల మాకు ఇంకా స్పందన చాలా వచ్చింది. ఆ మీటింగ్ వల్ల మాకు ఇంకా ఎక్కువ మంచి మెజార్టీ ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం బాగుంది. ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పిండ్రు ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యనే మనం తీరుద్దాం, మీరు కంపల్సరీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళ సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు తీసుకోండి, మనం కంపల్సరీ నెరవేర్దామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే మాటతో మేము ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఇంటింటికి సమస్యలు ఏమున్నా సరే, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, అలాగే ఇంద్రమ్మ ఇండ్లు కానీ, అలాగే ఇప్పుడు ప్లాట్లు ఉండి కట్టుకోలేని బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇద్దాము, మేము హామీ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే మేము ప్రతి ఇంటింటికి ఇదే విషయాన్ని తీసుకెళ్తున్నాము. గత పాలకులు ఏం చేసిరో తెలియదు, వాళ్ళు కూడా చెప్తున్నారు మేము గెలిపించుకున్నాము కానీ మాకు వాళ్ళు ఏం పని చేయలేదు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కాలువలు లేవు, వీధి స్తంభాలు లేవు, మాకు ఇక్కడ పాములు, తేళ్ళు, కోతులు బెడద బాగున్నది, కుక్కల బెడద బాగున్నది. గత ఇంతకుముందు చూసుకుంటే మా గల్లీలో కూడా కుక్కలు బాగా మందిని కావడం జరిగింది. ప్రతి సమస్య ఇంటింటికి సమస్య చాలా ఉంది. దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. వాళ్ళకి మేము చెప్తున్నాం, అమ్మ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము కంపల్సరీ మేము అన్నది ఏందో మేము చూపిస్తాం, మేము పని చేయాలి వచ్చినాం. వేరే వాళ్ళు ఇంతకుముందు కౌన్సిలర్ ఏం చేసిరో మాకు ఏం తెలియదు, కానీ ఇప్పుడు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మా కమలం పువ్వుకు ఓటేసి గెలిపించండి. కంపల్సరీ మాకు పైన అరవింద్ గారు ఉన్నారు, ఎంపీ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ మున్సిపాలిటీ కూడా 100% మున్సిపాలిటీ కూడా మేమే కైవసం చేసుకుంటున్నాము. మంచి మద్దతు ఉంది, అనుకూలంగా మాకు నాయకులు ఉన్నారు, మాకు చేయడానికి మాకు శక్తి ఉంది. మేము కంపల్సరీ పని చేస్తాం,
చేయమని కాదు, అందుకే ముందుకు వచ్చినాము. ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి, మేము మీ ఇమ్మడ ఉండి మేము పనిచేస్తామని చెప్పేసి అని ప్రతి గడప గడపకు, ప్రతి ఓటర్కు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ అదే చెప్తున్నాం. వాళ్ళు కూడా మంచి స్పందన ఉంది. అన్న ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాము, భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతున్నది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా వాళ్ళకి చెప్తున్నా, అమ్మ నేను పని చేస్తా, నాతో పని చేయించుకోండి, నేను పని చేయాలి, మీ ముందుకు వచ్చినా అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాకు మద్దతు ఇస్తున్నారు. ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామన్నా, ఎవరు వచ్చినా కూడా మాకు అవసరం లేదు, ఈసారి మీరే రావాలా, మీ పరిపాలన మాకు కావాలా, మీ సేవలు మాకు కావాలని చెప్పడం జరుగుతున్నది. భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతున్నది. భారత్ మాతా కీ జై శ్రీరామ్.